రిమైనింగ్ రూరల్ లేదనుకుంటే అరకు నుంచి కానీ డైరెక్ట్ గా కేజీహెచ్కి రిఫర్ చేసేలాగా చూడండి. అక్కడ ఏం చేస్తారంటే ఎస్కోటాలో పెట్టి ఎస్కోటా నుంచి విజయనగరం తరలిస్తున్నారు. అది కాకుండా డైరెక్ట్ గా మాకు కేజీహెచ్ పంపించాలని గతంలో అడిగింది మీరు. అదే అక్కడ నుండి అక్కడ విజయనగరం పంపిస్తున్నారు. అంటే ఎస్కోటా అనేది జిల్లా కాబట్టి అక్కడ నుంచి అటు తీసుకెళ్ళిపోతున్నారు. అది మనం డిసిహెచ్ గారు మీరు నోట్ చేయండి. ఇలా గత 2-3 జనరల్ బాడీ నుంచి కూడా అడుగుతా ఉన్నారు. అక్కడ గ్రౌండ్ లెవెల్ మీకు మన ఆడేరు జిల్లా కలెక్టర్ గారు నోటీసులు కూడా పెట్టారు. అవైలబుల్ గా ఉంటామంటే అక్కడ తీసుకెళ్ళిపోతున్నారు. మనకు కావాల్సింది వాళ్ళకి కావాల్సింది కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా కేజీహెచ్లు తీసుకొచ్చేయండి. బ్రహ్మాండంగా ఈరోజు వైద్యం అందుతుంది అక్కడ కూడా మీరు మాట్లాడండి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు తెలుసు కదా, గిరిజన ప్రాంతం వాళ్ళు మాట్లాడడానికి కూడా వాళ్ళు భయపడతారు. వాళ్ళు ఏం చెప్పుకోలేరు. వాళ్ళ అంటే స్థానికంగా ఉన్న వాళ్ళని వాళ్ళు అడుగుతుంటారు. సో అది 2-3 సార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ రిపీట్ అవ్వకూడదు. ఓకేనా? జిల్లా హాస్పిటల్ అవుతుంది కదా డయాలసిస్, ఓన్లీ 7 చేయట్లేదా? కాదు, ఎంపీపీ గారు మనకి నర్సీపట్నంలో చేయట్లేదా? నర్సీపట్నంలో రావడం వల్ల పిహెచ్సిలో అవుతుంది ఏమైనా? ఓన్లీ జిల్లా హాస్పిటల్కి. పాడేరు అండ్ అరకుకి సంబంధించిన ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? 28 మంది. మాకు ఏజెన్సీకి సంబంధించి మీతో వాళ్ళ